యేసుక్రీస్తు నామములో బెతస్తా విడుదల పరిచర్ల తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఇది నా వాక్య ధ్యానము. ఆయన నాకు రక్షణాధారమాయను. యెషయా గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనం. మానవ జీవితంలో భయానికి నివారణ ఒకటే, అది దేవునిపై ఉండే నమ్మకం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం ప్రకారం, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ప్రతి యుగంలోనూ మానవునికి సమాధానం, మనశ్శాంతికి ఇదే మార్గం. దేవుని ప్రేమించేవారు ఆయనకి భయపడతారు. దేవునికి భయపడేవారు ఈ లోకంలో ఎవరికి దేనికి భయపడరు. ఎందుకనగా తగిన సమయంలో వారికి అన్ని విషయాల్లో మేలు జరిగేలాగా దేవుడే చేస్తాడు. ఈ దిన వాక్యాన్ని బట్టి యెహోవాను నమ్ముకొని ఆయన రక్షణలోనికి వద్దాం. అట్టి కృపని దేవుడు మనందరికీ దయచేయుగాక. ప్రార్థన. సర్వలోక రక్షకుడా, మా మంచి యేసయ్య, నీ మహాకృపను బట్టి ప్రేమించి మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, నీ రక్షణ ఈ బిడ్డలందరికీ పరిపూర్ణముగా మీరు నీ కృపలో భద్రపరిచి కాపాడి క్షేమాన్ని ఈ నీ ప్రజలకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.